బోన్‌జోర్. వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఏంటి బోన్‌జోర్ అంటుంది అనుకుంటున్నారా? చెప్తాను. ఈ వీడియో అంతా దాని గురించే ఉంటదనమాట మెయిన్‌లీ. సో, ఇక్కడ మేముండే ప్రావిన్స్ ఏంటంటే క్యూబెక్ ప్రావిన్స్. సో, ఇక్కడ ఫ్రెంచ్ అనేది మ్యాండేటరీ లాంగ్వేజ్. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తాననమాట. సో, ఇదొచ్చేసి మేము క్యూబెక్ ట్రిప్ పెట్టుకున్నాము. ఇది ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ వీడియో. అస్సలు టైం దొరకట్లేదు అప్‌లోడ్ చేయాలంటే. బట్ ఐ ప్రామిస్ యూ ఇప్పుడు నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే జిప్ లైనింగ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. మనము ఎంటర్ అవ్వగానే. సో, ఇదంతా మెట్లంతా కవర్ చేయకుండా ఉండాలి. ఈ 800 అండ్ చేంజ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఈ స్టెప్స్ అన్నీ దిగుతూ అక్కడికి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కే బదులు డైరెక్ట్ జిప్ లైన్‌లో పైకి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్. దిగినంత సేపు పట్టదు. అసలు మనం చూస్తూ మర్చిపోతాము. అలసట కూడా ఉండదు. ఎందుకంటే మధ్య మధ్యలో స్టాపింగ్ పాయింట్స్ ఉంటాయి. సో, కాకపోతే కొంచెం ప్యారలల్‌గా ఉంటాయి మెట్లు. అదొక్కటే కొంచెం చూసుకొని వెళ్ళాలి. బట్ వ్యూ అయితే ఫ్యాబులస్ ఉంటది. మీరు కనుక ఈ సమ్మర్ కనుక ట్రిప్ ప్లాన్ చేస్తే క్యూబెక్‌లో కనీసం ఒక 2 డేస్ అయినా హాల్ట్ లాగా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ మౌంట్ మెర్సీ ఫాల్ దగ్గర నైట్ వ్యూ అయితే సూపర్‌గా ఉంటుంది. మౌంట్ మెర్సీ అనే కాదు, మీకు క్యూబెక్ సిటీ కూడా నైట్ టైమ్ చాలా బావుంటుందనమాట. చూడాల్సిన ప్లేస్ అసలు. నైట్ లైఫ్ అంటే ఏంటో ఈ సిటీలో తెలుస్తుంది మోస్ట్‌లీ. ఇదేనే కాదు, మాంట్రియల్ కూడా మోస్ట్‌లీ ఇంచుమించు క్యూబెక్ ప్రావిన్స్‌లోనే ఉంటుంది కాబట్టి మాంట్రియల్ కూడా నైట్ లైఫ్ అనేది చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు కామెంట్‌లో ఎలా ఉందో చెప్పండి. సో, ఇంక టాపిక్‌కొచ్చేస్తే ఈ వీడియోలో మొత్తం మేమేమి ప్లేసెస్ చూసాము అండ్ ఆ ప్లేసెస్ దేనికి ఫేమస్, ఇంకా ఎన్నో ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళొచ్చు. సో, ఇక్కడొచ్చేసి మౌంట్ మెర్సీ ఫాల్ ఎందుకంత ప్రత్యేకత అంటే ఇది ఆల్మోస్ట్ నాయగార కన్నా పెద్ద ఫాల్స్ అనమాట. బట్ విడ్త్ కొంచెం తక్కువ ఉంటుంది. నాయగారది కొంచెం ఎక్కువ ఉంటది. అదే డిఫరెన్స్. బట్ హైట్ వైస్ అయితే ఇదే చాలా హైట్ ఉన్నదని చెప్పొచ్చు కంపేర్ టు నాయగారా ఫాల్స్. సో, ఇదొచ్చేసి ఏంటంటే మనకి నార్మల్‌గా ఈ పార్కింగ్‌కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ రష్ వస్తూ ఉంటారు. సో, మీరు కనుక కొంచెం ఆపోజిట్ పెట్రోల్ బంక్ సైడ్ వెళ్తే మాత్రం పక్కా మీకు పార్కింగ్ దొరకొచ్చు. ఎందుకంటే అందరూ స్టార్టింగ్‌లోనే పాయింట్ అని చెప్పేసి అక్కడే పెడుతూ ఉంటారు. సో, దానివల్ల మనకి ఎప్పటికప్పుడు పార్కింగ్ లాట్ ఫుల్ బోర్డ్స్ పెడుతూ ఉంటారు. బట్ మీరు కొంచెం సేపు అక్కడ ఆగినా లేదంటే పెట్రోల్ బంక్ గ్యాస్ స్టేషన్ సైడ్ వెళ్ళినా కూడా మీకు పార్కింగ్ స్పాట్స్ అనేవి ఈజీగా విజిబుల్ ఉంటాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయో. బట్ ఇదేంటంటే ఆ స్టోన్ అంతా సంథింగ్ రెడ్డిష్ కలర్‌లో ఉంది. బట్ ఫాల్ నుంచి వచ్చే మిస్ట్ మాత్రం అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట అక్కడ. మేము వెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా డీప్‌గా అలో చేయలేదు. బట్ పైన వరకైతే క్యాప్చర్ చేయగలిగాను. సో, ఇప్పుడు మేమంతా ఏంటంటే ఈ వే అంతా నడుచుకుంటూ కిందకొచ్చేసాము. ఈ చిన్న స్టెప్సే ఉంటాయి. పెద్దగా ఉండవు. అంటే ఎత్తుగా ఉండవు స్టెప్స్. ఫ్లాట్‌గా ఉంటాయి. సో, దిగినట్టు కూడా అనిపించదనమాట. అలసట ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 860 అరౌండ్ ఉంటాయి ఆ మెట్లు. ఎంత సేపు పట్టిందంటే ఐ థింక్ హాఫ్ అన్ అవర్ పట్టుంటుంది మేము దిగటానికి. బట్ వ్యూ చూస్తూ మాత్రం మాకు కాళ్ళు నొప్పులేసినా కూడా మర్చిపోగలుగుతాము. అంత బావుంటుంది వ్యూ. సెకండ్ వచ్చేసి ఇది చూస్తున్నారు గదా! ఇదంతా డ్యామ్ ఎలా వాటర్ అనేది ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అవుతుందో అనేది చూపించగలుగుతుంది. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుదామని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాము మేము. మోస్ట్‌లీ ఇక్కడైతే వెయిటింగ్ చాలా చాలా ఎక్కువ ఉంటది. మీకు టైం లేదు, వెయిటింగ్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం జిప్ లైన్ తీసేసుకోండి డైరెక్ట్‌గా. లేదు అంటే లాట్ ఆఫ్ టైమ్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా క్యూ ఎలా ఉందో. మేమున్నప్పుడు ఇంత ఉంది. ఇంకా మా తర్వాత ఇంకా చాలా పెద్దగా అయిపోయిందనమాట క్యూ అనేది. సో, మాక్సిమం మీరు ఫాస్ట్‌గా వచ్చేసి ఆ లైన్‌లో ఉండడానికి చూడండి. ఇక్కడ షాపింగ్‌వి అవి ఉంటాయి. సో, ఆ మాయలో పడిపోయారంటే టైంకి అస్సలు రీచ్ అవ్వలేము. ఎండ అసలు సూపర్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మనకి షేడ్స్ ఉండవు. సో, మాక్సిమం ఏంటంటే త్వరగా వెళ్ళడానికే ట్రై చేయాలి. అండ్ ఇందులో ఆల్మోస్ట్ లైక్ 60 పీపుల్ పడుతున్నారు. సో, క్యూ కూడా పెద్దగా ఉండదు. బట్ ఎండనైతే ఫేస్ చేయాల్సొస్తది మీరు. అండ్ ఇక టాపిక్‌కొచ్చేస్తే అసలు క్యూబెక్‌లో ఫ్రెంచ్ అనేది ఎందుకు మ్యాండేటరీ లాంగ్వేజ్ అయిందంటే ఫ్రాన్స్ నుంచి పీపుల్ డివైడ్ అయితున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని ఏంటంటే జియోగ్రఫికల్ రీజన్ గానో, హిస్టారికల్ గానో కెనడాలో ఈ క్యూబెక్ ప్రావిన్స్‌లోకి ఎక్కువ ఇమిగ్రెంట్ అయిపోయారనమాట. సో, ఇమిగ్రెంట్ అని కూడా చెప్పలేము. బట్ వచ్చేసారు. మోస్ట్‌లీ 600 ఆ టైంలో ఏంటంటే అప్పటికి కెనడాలో ప్రావిన్స్ అనేవి ఫార్మ్ అవ్వలేదు. అండ్ అప్పటికి ఫ్రాన్స్ నుంచి డివైడ్ అయిన వాళ్ళంతా
ఇక్కడ క్యూబెక్ అప్పుడున్న ప్రావిన్స్ క్యూబెక్‌లోకి వచ్చారనమాట. సో, ఎక్కువ మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర 8 మిలియన్ పీపుల్ అనేది ఫ్రెంచ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. అండ్ 1700 అండ్ చేంజ్‌లో కూడా బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పటికీను ఆ చాంబ్లీ ప్లేస్ ఉంది కదా! మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. చాంబ్లీ ఫోర్ట్‌ని ఎప్పుడైతే ఆక్యుపై చేసి మోస్ట్‌లీ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేయబోయారో అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఏం రూల్స్ పెట్టలేదు వీళ్ళకి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వీళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళకంటూ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చిందనమాట. ఆర్టికల్ ఒకటి ఉంటుంది. 110 ఏదో ఉంటుంది. ఆర్టికల్ ప్రకారం అయితే లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. ప్రతిదీ ఈవెన్ మీరు సైన్ బోర్డ్స్ కూడా ఇక్కడ చూసుకుంటే అంతా ఫ్రెంచే ఉంటుంది. ఎక్కడైనా కూడా మనకి ఇంగ్లీష్ అనేది కనిపించదనమాట. క్యూబెక్‌లో ఎస్పెషల్లీ. ఈవెన్ మాంట్రియల్‌లో కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ఉంటదేమో కానీ బట్ మెజారిటీ ఇట్స్ మ్యాండేటరీ. ఈవెన్ మనము మెట్రోస్‌లో వాటిలలో వెళ్తున్నా కూడా అవేంటంటే లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే మనకి అంత అడ్వర్టైజ్మెంట్ గానీ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా ఫ్రెంచ్‌లోనే చెప్తూ ఉంటారు. సో, అదొక్కటి మెయిన్ అనమాట. సో, ఎందుకంటే ఇదే రీజన్. ఎక్కువ శాతం ఫ్రెంచ్ వాళ్ళున్నారు కాబట్టి ఫ్రెంచ్ అనేది మ్యాండేటరీ లాంగ్వేజ్ అయిపోయింది. సో, ఎక్కువ రూట్స్ అనేవి ఫ్రెంచ్‌కున్నాయి కాబట్టి అది మ్యాండేటరీ అనమాట. అండ్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇది బైలింగ్యువల్ మనకి కెనడా వైడ్ ఉంటారు. బట్ ఇక్కడ క్యూబెక్ అనేది ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రావిన్స్ అనమాట. ఓన్లీ ప్యూర్ ఫ్రెంచ్ రావటానికి ఆఫ్టర్ ఫ్రాన్స్. సో, అదనమాట ఈ రీజన్. అండ్ జాబ్స్ పరంగా చూసుకుంటే కొంచెం తప్పే ఉంటుంది. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా దొరుకుతాయన్నమాట. అది ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. సో, అదనమాట. కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా నెట్టుకొచ్చేయొచ్చు లైఫ్ అయితే. బట్ ప్రావిన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డిలైట్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ వర్డ్‌కి కరెక్ట్ మీనింగ్ నైట్ టైంలో అయితే చాలా బాగా తెలుస్తుంది మనకి. ఐదర్ మాంట్రియల్ అయినా, క్యూబెక్ అయినా. ఎస్పెషల్లీ మీరు గనక నైట్ ఔల్ అయితే మాత్రం పక్కా మాంట్రియల్ గానీ, క్యూబెక్ గానీ నైట్ టైమ్ చూడాల్సిన ప్లేస్. ఎందుకంటే మీరు ఈవెన్ మిడ్‌నైట్ 1:30 to 3:00 వరకు కూడా అసలు జనాలు తిరుగుతూనే ఉంటారు. ఎలా అంటే ఒక తిరునాళ్ళు అని చెప్పొచ్చు. జాతరలు అవి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు. నేను కుదిరితే ఒక మిడ్‌నైట్ వెళ్ళాము అరౌండ్ 1:30 or 2. నేను షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో తర్వాత. సో, ఎలా ఉంటారంటే క్రౌడ్ అసలు టైమే ఉండదనమాట. ఎక్కడో పరిగెడుతున్నట్టు ఉంటారు. వాళ్ళు ఎటెళ్తారో తెలీదు. మొత్తం అంతా డౌన్ టౌన్ రూట్స్ కానీ ఏవైనా కూడా ఏంటంటే ఎప్పుడు క్రౌడీగానే ఉంటది మాంట్రియల్‌లో అయితే. అండ్ యాంబియన్స్ కూడా ఏంటంటే మొత్తం ఫుల్ టు పార్టీ మూడ్‌లో ఉంటదనమాట. అన్ని లైటింగ్స్ పెట్టి అంతా బాగుంటుంది. అండ్ మోస్ట్‌లీ మిడ్‌నైట్ వరకు కూడా స్టాల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఐదర్ గిఫ్ట్ షాప్స్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కావచ్చు. కొన్ని అయితే మిడ్‌నైట్ 3 వరకు కూడా ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి డౌన్ టౌన్‌లో అయితే ఎస్పెషల్లీ. అండ్ ఇంకా మాంట్రియల్‌లో వచ్చేస్తే మాకు అనిపించింది ఏంటంటే మోస్ట్‌లీ 9:00 కల్లా క్లోజ్ అయిపోతాయి. 9 మ్యాక్సిమం 9:30. ఏ స్టోర్ అయినా అంతే. అది ఐదర్ సాటర్‌డేస్ అయితే ఇంకా దారుణం. 5 కల్లా క్లోజ్ అనమాట ఏ స్టోర్ అయినా. అదొక్కటే కొంచెం నాకు అనిపిస్తది డిసడ్వాంటేజ్ అని. కానీ యాంబియన్స్ వైజ్ కానీ సోషలైజేషన్ గురించి కానీ చెప్పుకుంటే మాత్రం క్యూబెక్, మాంట్రియల్ చాలా చాలా బెస్ట్. ఎందుకంటే చాలా బాగా ఉంటుంది అట్మాస్ఫియర్. సో, చూస్తుండగానే క్యూబెక్ వచ్చేసాం మనము. చూస్తున్నారు కదా స్ట్రీట్స్ ఎంత లవ్లీగా ఉన్నాయో. ఇవంతా ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ వింటేజ్ లుక్కే ఉంటుంది. బట్ ప్రతి స్టోర్‌లో ఒక కైండ్ ఆఫ్ వెల్కమింగ్ చేసేలాగా ఉంటుంది. సో, ఇదంతా ఎలా అంటే మనకి మూవీస్ షూటింగ్స్ ఆ టైంలో చూసుంటాను. మోస్ట్‌లీ ఇంగ్లీష్ మూవీస్ అలా. చిన్నగా లిటరల్‌గా చెప్పాలి అంటే ఫ్రాన్స్ లాగానే అనిపిస్తది నాకు ఈ ఏరియా చూస్తే. అండ్ కలర్ పెయింటింగ్స్ ఇళ్ళకి కూడా చూసారు కదా అసలు ఎలా పెయింట్ చేశారో. ఎంత క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఉంటున్నారంటే అసలు భలే అనిపిస్తుంది. అండ్ చూస్తుండగానే ఈ స్ట్రీట్స్ మీకు బాగా నచ్చేస్తాయి. అంత కనెక్ట్ అయిపోతారు. సో, నేచర్‌కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఆ బాల్కనీలో అయితే మొక్కలు భలే పెంచుకున్నారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రూట్ మ్యాప్. మనం ఒకవేళ ఏమైనా కన్‌ఫ్యూజ్ ఉన్నా మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఇది చూసారు కదా అసలు వెంటిలేషన్ అన్నీ కూడా ఎంత నీట్‌గా అరేంజ్ చేసి పెట్టారంటే భలే క్యూట్‌గా అనిపించింది. సో, ఇక్కడి నుంచే వెళ్తుంటే మాకు అలా క్యూబెక్ ఎంటర్ అయ్యామో లేదో మాకు స్టార్టింగ్‌లోనే ఏంటంటే లక్కీగా అదే టైంకి ఒక కన్సర్ట్ ఎదురయ్యారనమాట. అది యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆ వీడియో వినిపిస్తాను చూడండి. సో,
అదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ వాల్ మీద ఎంత బాగా పెయింటింగ్ ఏశారో. అప్పట్లోనే 3 ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. మనకేంటంటే స్వయంగా ఉండి చూస్తే ఎలా ఉంటుందో ఆ టైప్‌లో ఉంటుంది. సో, ఇదంతా 3 పెయింటింగ్ అనమాట. నేను దగ్గరికి వెళ్లి చూపిస్తాను. మీకే అర్థమవుతుంది. నిజంగా ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఎంత అద్భుతంగా ఉంటుందో. వాళ్ళకి ఎన్ని హార్స్ పట్టిందో ఇది గీయటానికి, ఎన్ని రోజులు పట్టిందో కూడా. కానీ భలే అనిపిస్తుంది. ప్రతి కార్నర్ బిట్ చూస్తే మాత్రం అది లైవ్‌గా 3 లానే అనిపిస్తూ ఉంటది. నాకైతే బాగా నచ్చేసింది ఈ పెయింటింగ్ అయితే. మీరు క్యూబెక్ ఎళ్ళినప్పుడు మీకు నచ్చిన ప్లేస్ ఏంటో కామెంట్‌లో చెప్పండి కుదిరితే. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది క్యూబెక్ 400 ఇయర్స్ హిస్టరీని మీకు ఈ ఒక్క వాల్ పెయింట్‌లో అనేది చెప్పగలుగుతుంది. సో, కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే వాల్‌లో క్యూబెక్‌లో ఉన్న సీజన్స్ అన్నీ ఉంటాయి. అంటే వింటర్, సమ్మర్, స్ప్రింగ్ ఇలా అన్ని రైనింగ్ సీజన్ అన్నీ కలిపి వాల్ మీద ఆర్ట్ చేశారు. యాక్చువల్‌గా అది చూస్తున్నప్పుడు నాకు తెలియలేదు. బట్ దాని గురించి హిస్టరీ తెలుసుకుంటున్నప్పుడు అర్థమైంది. నిజమే కదా! అన్ని 4 సీజన్స్ అందులో కవర్ అయిపోయాయి అని చెప్పేసి. ఆల్మోస్ట్ అది 420 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. ఫీట్ వైస్ చెప్పుకోవాలంటే 4500 స్క్వేర్ ఫీట్స్. అండ్ అది డిజైన్ చేసింది ఏంటంటే 1999లో. సో, ఇంకా దాన్ని బట్టి చెప్పొచ్చు మీరు ఎంత హిస్టరీ ఉందో ఈ క్యూబెక్‌కి అనేది. మోస్ట్లీ క్యూబెక్‌ని ఫౌండర్ కూడా ఆ పెయింటింగ్‌లో ఉంటారు. మోస్ట్లీ లైక్ 4 పర్సన్స్ ఉంటారు. వాళ్ళెవరు నాకు కామెంట్స్ సెక్షన్‌లో చెప్పడానికి ట్రై చేయండి. ఈ పెయింటింగ్‌కే ఒక కూల్ నేమ్ కూడా ఉంది. ఫూల్ ద ఐస్ అని చెప్పేసి, మన కళ్ళని మోసం చేస్తుంది అని చెప్పి. ఏంటంటే 3 ఆర్కిటెక్చర్‌లో ఉంటుంది కాబట్టి ఆ నేమ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మనం పార్లమెంట్ హిల్‌కి వెళ్తున్నాము ఇప్పుడు. సో, ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ టికెట్ తీసుకోవటానికి మనకి ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్టెడ్. సో, మనకి ఇంటరాక్ట్ చేయటం అన్నా లేదంటే ఇట్లా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏవి యూజ్ చేయరనమాట. ఓన్లీ ఈ ఒక్క ప్లేస్‌కి. సో, ఇక్కడే పక్కనే అంబ్రెల్లా విలేజ్ కూడా ఉంటుంది. భలే ఉంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. అంబ్రెల్లా విలేజ్‌లో ఫోటోస్ అయితే ఎంత హార్డో దిగటము. ఎందుకంటే ఆ షేడ్స్ మధ్యన కూడా ఫోటోస్ సరిగ్గా రావు. కానీ చూడటానికి మాత్రం సూపర్‌గా ఉంటుంది ప్లేస్. అండ్ ఇంత ఎండలో వచ్చాం కదా! ఇక్కడైతే కొంచెం కూడా ఎండ తగలదు. అంత పెద్ద బిల్డింగ్స్ కాబట్టి కొంచెం కూల్‌గా ఉంటుంది. మెల్లగా వెళ్ళిపోవచ్చు. లేదు మీరు కేబుల్ బ్రిడ్జ్ ఈ కేబుల్ ఎక్కము, కేబుల్ కార్ ఎక్కము అంటే సైడ్‌కే స్టెప్స్ కూడా ఉంటాయి. పెద్దగా ఏముండవు. ఐ థింక్ 50 ఆర్ 60 స్టెప్స్ ఉంటాయి. ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. సో, మేమైతే వెళ్ళేటప్పుడు కేబుల్ కార్‌లో వెళ్ళి వచ్చేటప్పుడు స్టెప్స్ మీద నుంచి వచ్చాము. సో, వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కంప్లీట్‌గా అని చెప్పేసి. అండ్ మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో తీస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా! అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. నా కంటెంట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఛానల్‌లో బోలెడున్నాయి. మీకు ఎప్పుడైనా బోర్ కొడితే చెక్ ఇట్ ఔట్. థ్యాంక్ యూ. అండ్ ఇకపోతే ఇప్పుడు టాప్ ఆఫ్ ద హిల్ వెళ్తున్నాము. సో, ఇదొచ్చేసి ఫెయిర్‌మౌంట్ హోటల్ ఉంటుంది పైన. ఎందుకు అది అంత ఫేమస్ అయింది, ఏంటి అనేది స్టోరీ ముందు ముందు వెళ్తూ చెప్తాము. సో, యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇదొచ్చేసి 1893 లో బిల్డ్ చేశారనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ 600 రూమ్స్ ఉంటాయి ఆ ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో. సో, ఇది ప్రాబబ్లీ ఏంటంటే సెయింట్ లారెన్స్ రివర్ మీరు ఎక్కడ చూసినా కూడా కెనడాలో మోస్ట్లీ ఈ టొరంటో నుంచి కానీ క్యూబెక్ నుంచి కానీ ఆ రివర్ అనేది మేజర్ ఆఫ్ ద అట్రాక్షన్. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం సెయింట్ లారెన్స్ రివర్ మీద నుంచే జరుగుతుంది. అండ్ ఈ క్యూబెక్ ఫామ్ అవ్వటమైన అదే వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ ఇక్కడ నుంచే జరిగాయి అనమాట. వాళ్ళే తీసుకున్నారు. సో, వాటి గురించి చేయటానికైనా ఈ రివర్ అనేది బాగా మెయిన్ పాయింట్ అనమాట. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ ఓల్డెన్ డేస్‌లో అంతా షిప్స్ మీదే ట్రాన్స్పోర్టేషన్స్ అనేది జరిగేది కదా! సో, ఈ సెయింట్ లారెన్స్ రివర్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. అండ్ ఇక్కడ మెయిన్ క్యూబెక్‌ని పెట్టడానికి కూడా రీజన్ సిటీ ఈ సెయింట్ లారెన్స్ రివర్ అని చెప్పుకోవచ్చు. సో, నేను చెప్పాను కదా ఫెయిర్‌మౌంట్ హోటల్ అని చెప్పేసి అదే అనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా ఫోటోగ్రాఫికల్ హిస్టరీ పరంగా కూడా రికార్డ్‌ని బ్రేక్ చేసింది ఈ హోటల్. చాలా ఎక్కువ ఫోటోస్ తీసిన హోటల్ అని చెప్పుకోవచ్చనమాట. సో, హిస్టరీని లైవ్‌గా ఇంకా మనకి ప్రెజెంట్ చేస్తుంది అంటే ఈ హోటల్ ఒక ఐకానిక్ అనుకోని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇదే హోటల్‌లో చిన్న గోస్ట్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే గవర్నర్ ఫ్రాన్సిస్ అనే అతను చనిపోయి ఇదే హాల్స్‌లో ఇంకా తిరుగుతూ ఉన్నారు అని
చెప్పేసి కొన్ని పుకార్లు ఉంటాయి. అండ్ మీకు తెలిసి ఉంటే 'క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్' అన్న షార్ట్ ఫిల్మ్ గానీ, మూవీ కానీ లేదంటే చాలా టీవీ షోస్ ఇక్కడ క్యాప్చర్ చేశారనమాట ఆ స్టోరీ బేస్ చేసుకొని. సో మీకు టైం ఉంటే 'క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్' అనే మూవీ చూడండి. సో మీకు తెలుస్తుంది. అండ్ ఇదే రివర్ మీద మనకి ఒక క్రూజ్ అనేది వెళ్తూ ఉంటుందనమాట. ఆ క్రూజ్ ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అలా వెళ్తది ఆ ట్రిప్. ఎంటైర్ ఈ ఫెయిర్మౌంట్ క్యాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందనమాట. సో వ్యూ అయితే సూపర్‌గా ఉంటది. అండ్ నైట్ టైమ్ ప్లాన్ చేసుకోండి అన్నా కదా! ఈ సిటీలోనే అనమాట. నైట్ వ్యూ అయితే చాలా బావుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫెయిర్ ఎక్కేటప్పుడు క్రూజ్ ఎక్కేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ నైట్ వ్యూలో. అండ్ వింటర్‌లో అయితే చాలా పెద్ద మంచి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎంత హార్ష్ వింటర్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈయన భలే ఎంటర్‌టైన్ చేస్తారు. ఎంత సమ్మర్ అయినప్పటికీ అలా కాస్ట్యూమ్ వేసుకొని అలా అందరినీ వెల్కమ్ చేస్తూ వాళ్ళతో ఫొటోస్ దిగుతూ భలే ఓపిక వాళ్ళకైతే. సో మోస్ట్లీ మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇక్కడ అలా. అంటే వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్‌ని మెస్మరైజింగ్ చేస్తూ రిమెంబరెన్స్ లాగా. సో ఇదొచ్చేసి ఏంటంటే వింటర్‌లో మనకి స్కీయింగ్ లాగా ఉంటుందనమాట. ఒక కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్. సో నేను చెప్పాను కదా! క్రూజ్ అని చెప్పేసి అదే ఇది. అసలు చాలా బావుంటది. చాలా వరకు ఏంటంటే పార్టీ లైఫ్ ఆ టైప్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే సూపర్‌గా ఉంటుంది క్రూజ్. అండ్ మీరైతే మిస్ చేసుకోవద్దు. అండ్ చూస్తున్నారు కదా! జెట్ స్కీయింగ్ అసలు ఎంత బావుంటదో. నాకు ఇప్పటి వరకు నచ్చిన వాటిలో జెట్ స్కీయింగ్ చాలా బాగా నచ్చింది. బట్ ఇప్పటి వరకు చేయలేదు. ఫ్యూచర్‌లో చేయాలి. బట్ మీరు కనుక ఎక్స్‌పీరియన్స్ చేస్తే జెట్ స్కీయింగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ చూస్తున్నారు కదా! క్రూజ్ ఆల్మోస్ట్ చాలా చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు ఈ స్టోర్‌లో ఐస్ క్రీమ్స్ బాగా నచ్చాయి. ఎందుకంటే ప్యూర్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పొటిన్ బాగా ఫేమస్. ఎందుకంటే క్యూబెక్, మాంట్రియల్‌లోనే అది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ స్మోక్ మీట్ అంటారు. అది ఇంకా ఫేమస్ ఇక్కడ. సో అది ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీకు కనుక ఈ సజెషన్స్ నచ్చితే ప్లీజ్ కామెంట్‌లో ఎలా ఉంది మీరు ట్రై చేసిన ఫుడ్ అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ కుదిరితే నేను ఫ్యూచర్ వీడియోస్‌లో ఇంకా కొంతమందికి చెప్పగలుగుతాను వాటి గురించి. అండ్ నేను చెప్పాను కదా! ఇది రిటర్న్‌లో వస్తున్నాము. సో స్టెప్స్ యూజ్ చేయలేదు. మేము స్లోప్ యూజ్ చేసామన్నమాట. సో ఇదంతా చూస్తుండగానే భలే అనిపించింది సన్సెట్ కానీ, సన్‌రైజ్ కానీ ఇక్కడ. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనకి 1 డే కంప్లీట్‌గా మనకి క్యూబెక్, మాంటెమర్సీ ఫాలే పడుతుంది. సో మీరు రెస్ట్ తీసుకొని అలా నైట్ వ్యూ చూసుకుంటే మాత్రం అట్‌లీస్ట్ 2 డేస్ హాలిడే అయితే పక్కా మస్ట్ అండ్ రికమెండెడ్. సో కుదిరితే నేను డిస్క్రిప్షన్‌లో స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎలా వెళ్తే ఈజీగా అన్నీ కవర్ అవుతాయి అనేది డిస్క్రిప్షన్‌లో నేను ఇంక్లూడ్ చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి చెక్‌ఔట్. అండ్ నేను చెప్పాను కదా! అంబ్రెల్లా విలేజ్ అని చెప్పేసి ఇదే అనమాట. సో ఇక్కడ నేమ్ వచ్చేసి అంబ్రెల్లా స్కై అంటారు. సో ఇది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడున్న బిజినెస్ పీపుల్ అసోసియేషన్స్ కలిసి ఇలా డిజైన్ చేశాయి. అండ్ దట్ టూ సమ్మర్ ఉంటుంది కదా! షేడ్‌గా ఉంటుంది. అండ్ దట్ టూ టూరిస్ట్‌ని అట్రాక్ట్ చేయటానికి ఇలా పెట్టారనమాట. సో దీన్ని ఒక కైండ్ ఆఫ్ సింబలైజేషన్ కింద యూజ్ చేశారు. అంటే జాయ్ అండ్ cheerful మూమెంట్స్ అని చెప్పేసి. సో దానికి ఇది మెయిన్ ఐకాన్ అనమాట. అండ్ ఇక వచ్చేస్తే పార్కింగ్ విషయానికి క్యూబెక్‌లో మోస్ట్లీ మనకి స్టార్టింగ్‌లోనే పబ్లిక్ పార్కింగ్ లాట్స్ ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ పర్ డే $24 అలా ఉంటుంది. 22 ఆర్ $24. సో మాక్సిమం హిల్ వరకు రాకుండా ఫస్ట్ ఎక్కడ పార్కింగ్ లాట్ ఖాళీగా ఉంటే అక్కడ మీరు పార్క్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే వస్తున్న కొద్దీ బాగా క్రౌడెడ్ అయిపోతుంది. మీకు పార్కింగ్ స్పేస్ అనేది దొరకదు. టైం వేస్ట్ అవుతుంది. సో మాక్సిమం జస్ట్ హిల్ స్టార్టింగ్ పాయింట్‌లోనే పెట్టేసుకోండి. సో ఇది హిల్లే కాబట్టి చిన్న స్లోప్ లాగా ఉంటుంది. షాప్స్ దగ్గర నుంచి వచ్చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతిదీ భలే ఉంటాయి. రెస్టారెంట్స్ బయట అంత ఎకనామికల్‌గా గానీ అంత అఫోర్డబుల్. సో ఇక్కడ చూస్తుంటే ఫోర్ట్ మనకి నేను చెప్పాను కదా! సెయింట్ లారెన్స్ రివర్ అని చెప్పేసి ఇదనమాట. సో క్రూజ్ ఎక్కాలనుకుంటే ఇక్కడ నుంచి ఎక్కొచ్చు మీరు. అండ్ ఈ ఫోర్ట్ మోస్ట్లీ ఏంటంటే ఇంకా ఏమన్నా వార్స్ కానీ ఏమైనా జరుగుతున్నా కూడా ఈజీ విజిబుల్. మీరు క్యూబెక్ సిటీలో ఎక్కడున్నా కూడా ఈ సరౌండింగ్స్‌లో. సో ఆ ఫోర్ట్ అనేది 360 డిగ్రీస్ మీకు క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. ఎక్కడ ఆబ్స్టికల్ లేకుండా. సో అందుకనే ఇది అంత ఫేమస్. అప్పటి కాలంలో చాలా వరకు మెజారిటీ డెసిషన్స్ వార్ గురించి ఈవెన్ నేను చెప్పినట్టు సెకండ్ వరల్డ్ వార్ గురించి కూడా డెసిషన్స్ ఇక్కడ నుంచే తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ
టాప్ హిల్ అనేది. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఏంటంటే ప్యారలల్ వాల్ అని చెప్తారనమాట ఈ ఏరియా పేరు. సో ఇదంతా ఏంటంటే మనకి ఒక కైండ్ ఆఫ్ జింక్ సిల్వర్ మిక్స్డ్ పెయింటింగ్ వేశారు. ఎందుకంటే ఆ ప్లేస్ని ఎలివేట్ చేయడానికి, ఎంతైనా హిస్టారికల్ ప్లేస్ కదా, కొంచెమైనా అట్రాక్షన్ ఉండాలి అని చెప్పేసి ఇలా చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా పోతీన్ అని చెప్పేసి స్ట్రీట్లో బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనకి క్యూబెక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్ యాప్ని యూస్ చేయండి. ఎందుకంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ ఐదర్ నెట్ ఉన్నా ఉండకపోయినా ఆఫ్లైన్లో అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన పార్కింగ్ లాట్ స్పేస్ అయితే ఇదే. సో మీకు స్టార్టింగ్ ఆఫ్ ద హిల్లే చూస్తుండగానే వచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.